అని యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఓ కృష్ణ, నాకు ఈ మోహ బంధాలు కోసేసి నా బుద్ధి గంగ సముద్రంలో కలిసినట్టు నిరంతరము నిన్ను స్మరించేటట్టుగా నువ్వే చెయ్యి. నన్ను చెయ్యమంటే నాకు కుదరట్లా, వీళ్ళ మీదకు పోతోంది మోహం. నా మనసు నీ మీద ఉండేటట్టుగా నువ్వే చెయ్యి, లేకపోతే పాడైపోతాను జీవుణ్ణి. కుంతీదేవి నిజంగా లోకమంతా గుర్తుపెట్టుకోవలసిన ప్రార్థన చేసింది. వేరొక మహానుభావుడు భీష్మాచార్యుడు. నిజంగా అందులో ఈ మార్గశిర మాసం వచ్చింది అనేటప్పటికీ తప్పకుండా భీష్ముడు జ్ఞాపకానికి వస్తాడు. అటువంటి భీష్మాచార్యుల వారు, అంటే మీరు అనుకోవచ్చు మాఘమాసం కదా ఇప్పుడు ఎందుకన్నారు ఈ మాట అని, అంపశయ్య మీద ఉన్నాడు కదా మరి చాలా కాలం. పైగా ఇవి పోతన గారు అంపశయ్య మీద ఉన్న కృష్ణుడితో చెప్పించిన పద్యాలు. ఆ కృష్ణ పరమాత్మని దృష్టిలో పెట్టుకుని చెప్తాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంపై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. అసలు నిజంగా పోతన గారు భీష్ముడిలో పరకాయ ప్రవేశం చేశారు. ఎందుకని అంటే అర్జునుడు ఒక గొప్ప వ్యూహం రచించాననుకున్నాడు. అనుకుని కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయమని అడిగాడు. ఇంతకన్నా వ్యూహకర్త కృష్ణ పరమాత్మ. ఆయన అన్నాడు నేను యుద్ధం చేయనన్నాడు. ఎందుకు యుద్ధం చేయనన్నా, ఎవరొద్దన్నారు? అర్జునుడి తరపున యుద్ధం చేస్తే వచ్చిన నష్టం ఏమిటి అంటే, ఆయన కానీ యుద్ధం చేశాడు అనుకోండి, వెంటనే బలరాముడు అంటాడు నేను దుర్యోధనుడి పక్షాన చేస్తానంటాడు. ఆఖరికి అది అన్నదమ్ముల యుద్ధం అవుతుంది. ఆయన పిల్లలు అటువైపు, ఈయన పిల్లలు ఇటువైపు. కాబట్టి కృష్ణుడు అన్నాడు నేను యుద్ధం చేయనన్నాడు. బలరాముడు అన్నాడు నేను చేయనైతే తీర్థయాత్రకి వెళ్ళిపోతాను, నేను రథం ఒక్కటి నడుపుతానన్నాడు. రథం ఒక్కటి నడుపుతానన్నవాడు రథం ఒక్కటే నడిపాడా? ఇన్ని ఆపదలు గట్టెక్కించాడు రథసారథిగా నిలబడి. అందుకోసం అటు చేరాడు. భీష్ముడు ఇంటికి ఇటు చేరాడు. మరి కృష్ణుడు అటుంటే అంటే ఎంత భీష్ముడైనా ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలి. అది వీరమరణం పొందాలి. క్షత్రియుడిగా వీరమరణం పొందాలంటే తన ప్రాణం పోయేటట్టు పిడుగుల్లాంటి బాణాలు కొట్టగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే. పైగా తనని చంపడానికి పుట్టినటువంటి వరం పొందినటువంటి శిఖండి అటువైపు ఉన్నాడు, అర్జునుడి వైపు. అర్జునుడు కొట్టాలంటే ఆయనే కొట్టాలి బాణాలు. అందుకని ఇటువైపు ఉంటే తప్ప అర్జును బాణాలు పడవు. పడితే తప్ప అంపశయ్య మీద పడుకొని ప్రాణం విడిచిపెట్టడం కుదరదు. అందుకని ఆయన ఇటు వచ్చాడు, ఆయన అటు వెళ్ళాడు. ఇప్పుడు కృష్ణుడు సారథిగా ఉన్నాడు. ఆ అర్జునుడిని సారథిగా వచ్చే రథం మీద నిలబడి కాపాడడం కోసం యుద్ధం చెయ్యనని చెప్పి బలరాముడు అటు వెళ్ళిపోగానే ఇటు సారథిగా వచ్చి ఎన్ని మాటలు ఇంత రక్షణ చేశాడు మహానుభావుడు. సారథ్యం ఆయనకి ఏం అవసరం నిజంగా. తన భక్తుడి కోసమని అంత కిందకొచ్చి సారథ్యం స్వీకరించి కాపాడాడే, అది ఎలా? త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, 3 లోకములను కప్పేసేటటువంటి నీలకాంతితోటి తను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్లా. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎటువంటి పసుపు రంగులో ఉంటుందో అటువంటి పచ్చటి బట్ట కట్టుకున్నవాడై పైంద్రంజిల్లా నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప. అలకలు ఆ ముంగురులిలా ముఖం మీద పడుతుంటే గాలికి అతిసేవ్యంబై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు. యుద్ధం చేసే ముందు అర్జునుడితో కలిసి వచ్చి అర్జున ఎక్కు అని రథం ఎక్కి లీలావిలాసంగా పగ్గాలు పట్టుకుని సారథిగా నిలబడ్డాడే. నిజానికి అర్జునుడికి ఏం తెలుసు? కృష్ణుడు సారథిగా లేకపోతే నిలబడగలడా? కర్ణుడు ప్రయోగించిన ఒక్క అస్త్రం చాలు. నాగాస్త్రం ప్రయోగించినప్పుడే కంఠం తెగిపోవాలి అర్జునుడికి. కృష్ణుడికి తెలుసు కాబట్టి భూమిలోకి 3 అడుగులు రథం తొక్కేశాడు. అది కిరీటాన్ని కొట్టింది. సారథిగా ముందు తాను నిలబడి నన్ను దాటితే కదా నీదాకా అని ముందు నిలబడ్డాడు. అందుకే కృష్ణుడిని దాటలేకపోయాయి ఏవి. వెనక అర్జునుడు క్షేమంగా ఉన్నాడు. ముందు తానొచ్చి నిలబడ్డాడు తన భక్తుడి కోసం. మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. ఎప్పుడు నాకు ఆ కృష్ణుడు అనుగ్రహం జ్ఞాపకానికి వస్తుంటాయి అని హయరింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. ఏమి పరమాత్మ హేళగా చేతితో కూడా పని చేయకుండా కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి వాడు.
అర్జునుడి కోసమని సారథ్యం చేసి పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుంటే ఎదురవెడుతున్నటువంటి రథాల యొక్క గుర్రాల గిట్టల మించి పైకి లేచిన ధూళి ఒళ్ళంతా పడిపోతే చెమట పట్టి బురద కింద నల్లటి ఒంటి మీద ఉంటే ఆ పగ్గాలు పట్టుకుని నడుపుతూ ఉండడమా? హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతిని చాలా నొచ్చియు. నాకు పరమాత్మ అని తెలిసి కూడా అర్జునుడిని కాపాడడం కోసం ఏం చేస్తాడో చూస్తానని నేను బాణములు వేసి కొట్టేస్తుంటే బాణపు దెబ్బలు తింటూ తను తింటం కాదు, అర్జునుడిని కానీ కొట్టేయట్లేదు కదా, నేను వెనక్కి తిరిగి చూసుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆ కృష్ణ పరమాత్మ నా మనసుని నిరంతరము పట్టి ఉంటాడన్నాడు అప్పశయ్య మీద పడుకొని. అసలు పట్టాభిషేకం చేసేశారు పోతన గారు భీష్ముడి నోటి వెంట వచ్చిన ఒక విషయానికి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు చెప్పుకున్న మాట. ఒకానొకనాడు అసలు నేను ఆయుధమే పట్టనని ప్రతిజ్ఞ చేసినటువంటి పరమాత్మ 2 మాటలు ఆయుధం పట్టేశాడు 18 రోజుల యుద్ధంలో. 3వ రోజు 9వ రోజు రెండూ భీష్ముడి విషయంలోనే. ఎందుకని? భీష్ముడు అంత గొప్ప యుద్ధం చేసేస్తుంటే పూచిన మోదుగు చెట్టులా అర్జునుడి శరీరాన్ని కొట్టేస్తే నెత్తురు కారిపోతుంటే తన ఒంటి నిండా కూడా గాయాలైపోతే వెనక్కి తిరిగి అర్జునుడి వంక చూశాడు. ఇంత కొట్టేస్తాడా నేనుండగా? అందుకని చెప్పి ఒక్కసారి రథంలోంచి దూకేశాడు. ఆ దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఆ కుండలాలు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది. ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. ఆయన రథం మించి దూకినప్పుడు కడుపులో ఉన్న జగములన్నీ ఊగిపోయేట. చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార. ఆ చక్రం పట్టుకుని నేను చంపేస్తాను భీష్మ అని వస్తుంటే పైన వేసుకున్న పచ్చని ఉత్తరీయం జారి పడిపోయింది. అర్జునుడు రథం దిగి పరిగెత్తుకొచ్చి నమ్మితిలాలా ఉనగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా 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 బావా, అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు, అందుకని కృష్ణుడు చక్రం పట్టాడు, భీష్ముడి మీదకి వెళ్ళాడని రేపు లోకం చెప్పుకుంటే ఎంత అప్రతిష్ట, వద్దు రా రా అని అర్జునుడు వెనక్కి లాగేస్తుంటే కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఏదో వీధుల్లో కొట్టుకుంటూ ఉంటారే బలాఢ్యులైనటువంటి వ్యక్తులు ఒకడు పట్టుకుని వెనక్కి లాగుతుంటే ఉండి వాళ్ళ వీడి సంగతి చూస్తాడని దూకేస్తుంటాడు కోపంతో. అలా అర్జునుడు లాగుతున్నా సరే నిన్ను ఇంత ఇబ్బంది పెడతాడా, ఇవాళ చంపేస్తాను భీష్ముడిని అని చెప్పి చక్రం పట్టుకుని మీద పడిపోతున్నటువంటి ఆ కృష్ణుడు ఉన్నాడే, ఆయన నాకు మనసులో కనపడుతుంటే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తానన్నాడు. నిజానికి అర్జునుణ్ణి రక్షించడం కాదు, అంతకు ముందు రోజు దుర్యోధనుడు పరమ నిందావాక్యములు పలికాడు భీష్ముడి మీద. నువ్వు కావాలని యుద్ధం చెయ్యట్లేదు, పాండవుల పట్ల పక్షపాతం, నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడు. భీష్ముడంటే ఏమిటో నీకేం తెలుసురా దుర్మార్గుడా, అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేస్తావా? నేను చక్రం పట్టవలసి వచ్చింది అంటే ఆయన ఎటువంటి యుద్ధం చేయగలడో గుర్తుపెట్టుకొని చెప్పడానికి చక్రం పట్టుకున్నాడు. అంతేకాని అదేమన్నా కత్తిపీట పట్టుకుని ఆయన మీదకి వెళ్ళి ఆయన కంఠం కోయడానికి ఇక్కడి నుంచి అక్కడికి వదలలేడు చక్రాన్ని, అది పట్టుకుని దూకడం ఎందుకు, పరిగెత్తడం ఎందుకు? అంటే నిజానికి చంపడం ఉద్దేశ్యం కాదు, భీష్ముడి గొప్పతనం లోకానికి చెప్పడం. అందుకే 3వ రోజు పట్టుకున్నాడు, 9వ రోజు చేతిలో చర్నాకోలా పట్టుకు పరిగెత్తాడు. తనకు నృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చేజ్యోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జయమున్ జనులన్ మోహమునంద చేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. మహానుభావుడు తనకు నృత్యుడు, నీకెందుకింత కష్టం ఏమిటి? సారథ్యం చేయడం ఏమిటి? గుర్రాలకి నీళ్లు పెట్టడం ఏమిటి? రథానికి గుర్రాలు కట్టడం ఏమిటి? ఆ పగ్గాలు పట్టుకుని నిలబడి వెడుతుంటే అంత బడలిపోవడం ఏమిటి?